సుంకిసాల ఘటనపై తెలంగాణ రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై అదే స్థాయిలో కౌంటర్స్ ఇస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. సరే, అది కూడా బాధాకరం. కానీ 1-2 నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది. ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. కానీ ఆ విషయాన్ని ఏదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్నాయి. కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా. ఇదేదో ఇప్పుడు ప్రారంభించినట్టు, ఇదేదో కూలిపోయినట్టు రాజకీయ ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కాదు. సరే, ఏదేమైనా పోయిన గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ఒక ప్రారంభించినారు. డిసెంబర్ నాటికి 875 కోట్లు ఖర్చు పెట్టినారు. డిసెంబర్ నుంచి ఇప్పటికీ 1145 కోట్లు ఖర్చు అయింది ఈ ప్రాజెక్టు మీద ఖర్చు అయింది. కాబట్టి కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎట్లా, ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తప్పదు. ఇదేదో రాజకీయంగా ముఖ్యమంత్రి గారి వద్దనే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఆయన పట్టించుకోలేదనో అని పాత మున్సిపల్ మంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటివి. ఆలస్యం కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆడు తొందరపడి ఉండొచ్చు, కానీ నీళ్లు ఇవ్వాలనే తాపత్రయం ఉండొచ్చు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా? ఆ పనిలో ఉన్నటువంటి నాణ్యత ఏంటి? అది ఆ రకంగా జరగటానికి కారణం ఏంటి? ప్రభుత్వానికి దృష్టికి రాగానే జరిగిన తక్షణం ప్రభుత్వ దృష్టికి రాలి. చిన్న సంఘటన కాబట్టి మేమే రెక్టిఫై చేసుకుంటామని చెప్పి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కావచ్చు, ఏజెన్సీ కావచ్చు, స్థానిక అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో ఎమ్మటే ప్రభుత్వం స్పందించి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. ఆ డీటెయిల్ రిపోర్ట్ రాగానే ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి, దానికి బాధ్యులు ఎవరు అనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుంది.